చిన్న మాట నేను మిమ్మల్ని అడగాలి. ఒక్కొక్కసారి చేసే పనులు ఎవరు చెప్తే చేస్తూ ఉంటాం? చిన్న మాట, ఎవరు చెప్తే చేస్తూ ఉంటాం? సింపుల్గా ఒక మాట మీకు నేను చెప్పి ముందుకు పెడతాను. ఒక కూతురు ఆమె తల్లి చేపల కూర వండడం చూసిందంట. ఏం కూర? చెప్పండి. చేపల కూర వండుతున్నప్పుడు ఆ చేప ఈ తల్లి ఏం చేస్తుంది అని అంటే, ఈ తోక ఈ తల రెండు కట్ చేసేసి ఈ రెండు చెత్తపుట్లో పడేస్తుందంట. పట్టుకెళ్ళి ఏంటది? తల తోక ఎక్కడ పడేస్తుంది? చెత్తపుట్లో పడేస్తుంది. అమ్మా ఎందుకు చేస్తున్నావు ఇట్లా అని అడిగిందంట ఆ కూతురు. ఎందుకు పడేస్తున్నావు తల తోక అని అడిగింది. ఆ తల్లి చెప్పిందంట, మా అమ్మ ఎలాగే చేసిందని చెప్పిందంట. ఏం చెప్పింది? సరే అని వెళ్ళింది, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మమ్మ ఎందుకు చేపకి తల తోక కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తున్నావు? ఎందుకు అనట్లేదు? అది ఎందుకు కూరగా చేయట్లేదు? లేదు వాటిని ఎందుకు ఫ్రై చేయట్లేదు? ఎందుకు తల తోక పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నా? అమ్మ పడేస్తుంది అడిగితే నువ్వు అని చెప్పింది. అందుకే నీ దగ్గరకు వచ్చాను, ఎందుకు పడేస్తున్నావు అని చెప్పింది. అని అడిగితే ఆమె చెప్పిందంట, దావిద్ గారు మా అమ్మ అలాగే చేసిందని చెప్పింది. ఎవరమ్మా? వాళ్ళమ్మ. ఈవిడే మామ అయితే వాళ్ళమ్మ మరీ ముద వయసులో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళింది. జాయిగా పక్క పక్కనే ఉన్నారు. వెళ్ళి ముత్తమామ ఎందుకు నువ్వు అమ్మ చేప తల కట్ చేస్తుంది, తోక కట్ చేస్తుంది, పడేస్తుంది అని అడిగాను. అమ్మమ్మ చేసింది ఇలాగే అని చెప్పింది. నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు ఇలాగే చేసావు అని చెప్పాను అంది. సరే ఏంటి కారణం ఏంటి, ఎందుకు చేసావు అని అంటే, ఇప్పుడు మామూలుగా తల తోక ఎందుకు కట్ చేసి పడేస్తారు? కీడా ఎవరు కట్ చేయరు? సరే ఇప్పుడు నేను అంటాను, మంగళవారం ఎందుకు పెట్టాం కార్యక్రమాలు? ఎవడు చెప్పాడు నీకు? పెట్టొద్దని ఎవడు మాట్లాడాడు? పెట్టొద్దని ఎవరు చెప్పారు? ఎదురుకొచ్చాను చెప్పండి. మంగళవారం కార్యక్రమం పెట్టకూడదని ఎవడని చెప్పాడా? ఎవడు చెప్పండి? మా అమ్మ అలాగే చేసింది, మా నాన్న అలాగే చేశాడు. ఆళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నాన్నమ్మ గారు ఎందుకు చేస్తున్నారు అని అంటే, మా అమ్మ అలాగే చేసింది, మా నాన్న అలాగే చేశాడు అంతే. ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం అనుసరిస్తున్నామో తెలియదు, ఏం పాటిస్తున్నామో తెలియదు. ఎందుకు చేసామంటే మా వెనకాల చేశారు. ఎందుకు చేస్తున్నామంటే వెనకాల చేశారు. తల తూర్పునే ఎట్టాలి అంతేనా? శవం ఎట్టెట్టాలి? ఎప్పుడు ఎట్టాలి? తూర్పుగా పడమ కడతారా? కాళ్ళు ఏమో తూర్పు ఉండాలి, అంతేనా? మరి బతికొండగా నువ్వు కాళ్ళు ఎందుకు అట్టెట్టావు? బతికొండగా కాళ్ళు తూర్పే పెట్టావు, చచ్చిపోయినప్పుడు కాళ్ళు అట్టేటాలి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడంటే ముందోడు ఎవడో చెప్పాడు, ఆడెవడో చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఏమో తెలియదు. అడిగింది తల్లిని అడిగింది. తల్లి దగ్గర సమాధానం లేదు. మా వెనకాల చేశారంతే, చేసినా నేనంతే. ఆవిడ దగ్గరికి వెళ్తే, అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ మా అమ్మ అలాగే చేసింది అందుకు నేను చేస్తున్నానని చెప్పాను అని ఆమె. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్తా అని చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నాకు చిన్ని ప్యాన్ ఉంది, చిన్న మూకుడే ఉండేది. ఆ మూకుళ్ళు ఇవన్నీ ముక్కలు పట్టవు కనుక ఈ తల తోక అవతల పడేసి ఈ ముక్కలు మంచిగా ఎప్పుకుని తినేదా అని చెప్పిందంట. అర్థమైనా? అసలు విషయం అది. ఈ లోక ఆచారాలను నువ్వు ఎలాగా వెంబడిస్తున్నావో నాకు తెలియదు, కానీ సింపుల్గా చెప్తున్నా,
ఈ లోకాచారాల్లో నువ్వు ఇంకా బ్రతుకుతూ ఉంటే నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. లోకానుసారమైన ఆచారాలతో మంగళవారం చేయకూడదు, బుధవారం చేయకూడదు, శుక్రవారం చేయకూడదు, శనివారం చేయకూడదు, పగలు చేయకూడదు, రాత్రి చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని నువ్వు వాక్యానికి విరుద్ధంగా లోకానుసారంగా అది ఏది చేస్తున్నా సరే, ఇంకా నేను చెప్తున్నా, నువ్వు అన్యుణ్ణి వెంబడిస్తున్నా సరే, అన్యుణ్ణి అనుసరించి నడుచుకుంటున్నా సరే, అన్యాచారాలు నీలో ఏమన్నా సరే, చివరి దినాల్లో నువ్వు మోసపోతున్నావు. బహు జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. వాక్యాన్ని ఎరిగిన నీవు ఇహలోక పారంపర్యచారాల ప్రకారం చాలా జాగ్రత్త చేస్తున్నావా, నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త, మోసపోతున్నావు. చివరిగా మాట్లాడుకున్నాం.